రైతుల గోస రాస్తే రామాయణం చెప్తే భారతమే అయ్యేటట్లుంది. ఎందుకంటే దుక్కి దున్నిన కాడ నుంచి షురువైతే పంట అమ్ముకొని 4 రాళ్ళు జేబులేసుకునే దాకా దిన ఏదో పంచాది ఉంటనే ఉంటుంది. అగో గిట్లనే ఒకడ రైతులు పండించిన పంటను వాళ్ళ సొంత బండ్లలో కొంచెం పోవద్దు, మా బండ్లలోనే కొంచెం పోవాలి అని లారీ సంగపోలు రైతుల మీద రుబాబ్గిరి చేస్తుర్రట. మరిగా పంచాదేందో పూరాగా తెలుసుకుని వద్దాం పారు. ఎక్కడన్నా టమాటాలకు గిట్టుబాటు ధర రాకుంటేనో లేకుంటే దందా సరిగ్గా కాకుంటేనో గిట్ల సరుకు మూలకు పెడుతుంటాం గాని మా దిక్కుండే లారీల సంగపోళ్ళు మమ్మలను పీక్క తింటూర్రు. మా మీద రుబాబ్గిరి చేసుకుంటా మా సరుకును అమ్ముకోనిస్తలేరు. ఒక్కో లోడుకు కిరాయి 2000 కించి 5000 దాకా అలా ఇష్టం వచ్చినట్టు వెంచి మా నోటి బుక్క ఎత్తగొడుతుర్రు. గంత రేటు మేం పెట్టలేము, మా బండ్లలోనే కొంచెం పోతామని మేం బండ్లు తెచ్చుకుంటే మా మీద దౌర్జన్యం చేసి మా బండ్లను ఆపేస్తుర్రు. మా లారీలలోనే సరుకు కొంటపోవాలి, కాదు కూడదని నకరాలు చేస్తే మంచిగుండదు అని బెదిరిస్తుర్రు అని అంటుర్రు అనంతపురం టమాటా రైతులు. కక్కలపల్లి టమాటా మండల దినం వేలం పాట అయినాక సరుకును లోడ్ చేసి వేరే జాగాలకు పంపుతారట. అట్లా లారీలోళ్ళు ట్రాన్స్పోర్ట్ రేటు పీఠాన పిరం చేసేటోరకు రైతులంతా గిట్ల రోడ్డు మీద ధర్నాకు దిగిర్రు. ఇదేమన్నా మీ అయ్య జాగిరా, మీరు అన్నంత రేటు ఎందుకు ఇస్తాం, మేం బతకొద్దా, మాకొచ్చే పావులా పార్కగిన మీ జేబులనే వేస్తే మేము ఎడబోవాలి అని రైతులంతా ఒక్కటై లారీల గొంపోళ్ళ మీదకి మల్లబడ్డారు. మరి లారీలోళ్ళు గింతగనం రేటు పెంచిర్రంటే టమాటాల మీద రైతులకు అంతగనం ఆందోళన వస్తుందా ఎట్లా? 250 బాక్సులు తీసుకొని వస్తే 30 రూపాయలు బాక్స్ అమ్మింది. బాక్స్ ఖర్చు ఎంత, లేడీస్ కూలి పీకిన ఖర్చు ఎంత, 30 రూపాయలు కూలి పోతే 30 రూపాయలు బాక్స్ పోతే కూలి వచ్చి 400 రూపాయలు కూలి, బండి బాడికి వచ్చి 30 రూపాయలు, కమిషన్ వచ్చి 10 రూపాయలు. ఇవన్నీ పోతూ రైతుకి ఏమీ కానీ గిట్టుబాటు ధర లేదు. రోడ్డుకు వచ్చి ధర్నా చేసినాం. 1.5 లక్షలు ఖర్చు పెట్టినాం 3 ఎకరాలకి, 30,000 వచ్చింది. రైతుకు మందుల షాపులకి ఇవ్వాలా, కూలీలు ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా, రైతుకైతే ఏమి గిట్టుబాటు ధర లేదు. గదన్నట్టు ముచ్చట చూస్తుంటే పెట్టుబడి ఖర్చులు కూడా వెళ్ళేటట్లే లేవు. ఇక లారీ ఓనర్లేమో టమాటాల మీద లక్షలు సంపాదిస్తుర్రు అన్న లెవెల్లో నోటికి ఎంత వస్తే అంత రేటు చెప్తుర్రు. ఓ దిక్కు మాకు గిట్టుబాటు ధర అంతంత మాత్రాన ఉన్నా కూడా ఏదో భూమిని నమ్ముకున్నందుకు ఏదోటి సాగు చేయాలని మేము చేస్తుంటే నడుమల ఈళ్ళు మాత్రం మా నెత్తురు తాగుతుర్రు. మా మీద ఈళ్ళు చేస్తున్న రుబాబ్ జయంగా టమాటా బాక్సులు ఎక్కడనే పెట్టినాం, ఏలం పాట కూడా వేయలేదు. మరి సర్కారే గి ముచ్చట్ను పట్టించుకొని మా రైతులను బాగుపెట్టే ఎగిరం చేయాలి, లేకుంటే లారీలోళ్ళ చేత నిలువునా మోసపోతామని బాధపడుతుర్రు. ఇక సర్కారు ఏం చేస్తుందో చూడాలి.